నీ మీద పిచ్చి కోపంలో ఉండుంటారు. నువ్వేలా తీరిగ్గా ఇక్కడే కూర్చొని ఉన్నావు. నిన్నిక్కడ ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. బంగారి, ఝాన్సీ అమ్మ నిన్ను పిలుస్తున్నారు. ఏమైంది? ఝాన్సీ అమ్మకి విషయం అంతా తెలిసిపోయింది. నా మీద కోపంగా ఉన్నారా? ఇంతకు ముందైతే నేనెప్పుడూ ఆవిడ్ని ఇంత కోపంగా చూడలేదు. అంత కోపంలో ఉన్నారు. ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో బంగారి. నీ వల్ల ఇలాంటి తప్పు జరిగిందని ఆవిడ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. బ్రో, అదంతా బంగారు మేనేజ్ చేసేస్తుంది. ఝాన్సీ అమ్మకి బంగారు మీద ఎంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ ముందు ఇదంతా అసలు మ్యాటరే కాదు కదా. ఏమంటావు బంగారి? దీంతో నీ కథ అయిపోతుంది. బంగారి, నేను వెళ్ళి నువ్వింటికి వెళ్ళిపోయావని చెప్పమంటావా? ఇప్పుడు ఝాన్సీ అమ్మని కలవడం పోస్ట్ పోన్ చేస్తే ఆవిడ కోపం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది కదా. లేదు శేషు, ఎంత పెద్ద తప్పు జరిగినా నేరుగా వెళ్ళి కలవడమే మంచిది. ఝాన్సమ్మ కోపానికి నేనే కారణం కదా. నా కేర్లెస్నెస్కి ఆవిడ ఏ శిక్ష వేసినా నేనది తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఏంటన్నా, నిజంగానే ఝాన్సీ అమ్మ కోపంగా ఉన్నారా? బంగారి తప్పు చేసినా తను అంతగా రియాక్ట్ అవ్వరే. నువ్వొకదానివి. ఆవిడ బంగారిని తీసుకురా అని చెప్పిన మాటే నాకంత భయం వేసిందంటే అర్థం చేసుకో. ఏం జరగబోతుందో పాపం బంగారి. కొద్దిసేపట్లో బంగారి క్లోజ్. బంగారిని క్లోజ్ చేసింది సంయుక్త అని చెబితే తాను క్లోజ్. తర్వాత ఈ ఇంటికి నేనే రాణి. నన్ను ఇంకెవ్వరూ ఆపలేరు. ఏంటి అరుపులే రావట్లేదు? ఒకవేళ క్షమించేసిందా? అలా క్షమించరే, ఖచ్చితంగా కోప్పడతారు. ఝాన్సమ్మా, బంగారి, ఏమనుకుంటున్నావు? అసలేమనుకుంటున్నావు నువ్వు? నిన్ను నేను ఎంతగా నమ్మాను, ఎంత పెద్ద బాధ్యత అప్పగించాను. ఎంత కేర్లెస్ గా ఉన్నావేంటి నువ్వు? అంటే ఝాన్సమ్మా, అసలు ఈ తప్పు ఎలా జరిగిందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు ఈ ఆఫీస్కి రానంత వరకు ఆ కబోర్డ్కి సంబంధించిన కీ నా దగ్గర ఉండేది. ఆ తర్వాత నిన్ను నమ్మి అది నీ చేతికిచ్చాను. ఇప్పుడు అందులో ఉన్న మొత్తం రెసిపీస్ అన్ని అందులోనే ఉన్నాయి. ఇది మన కంపెనీకి పెద్ద అవమానం. మన కంపెనీ మీద ఉన్న పెద్ద వాళ్ళందరూ పెట్టుకున్న నమ్మకానికి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలాం. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఎలా చేయగలిగావు? ఝాన్సమ్మా, నాకు మీరు ఏ శిక్ష వేసినా నేను దానికి సిద్ధంగా ఉన్నానమ్మా. శిక్ష వేయాలా? ఏమని వేయమంటావు? ఛే, నాకు నీ మొహమే చూడాలని లేదు. నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. అవుట్, గెట్ అవుట్. బంగారి, తొందరపడి సూసైడ్ లాంటివేం ప్లాన్ చేసుకోకు. సూసైడ్ వల్ల ఏ సమస్య తీరదు. బావని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఇలాగే ఏడ్చానే. నీకు ఇలాగే జరగాలి. సిస్టర్, మీడియా నుంచి అందరూ వచ్చేసారు. మీరు వచ్చారంటే ప్రెస్ మీట్ మొదలు పెట్టేద్దాం. బంగారి, ఆగు. ఎందుకే అవసరం లేని పనులన్నీ చేస్తున్నావు?
ఇప్పటికే ఉన్న రెసిపీస్ అన్ని లీక్ అయిపోయి షేర్స్ అన్ని పడిపోయింది చాలదా? ఇప్పుడు ట్రోలింగ్ కూడా చేయించుకోవాలా? పర్లేదులే బేబీ, ప్రెస్ ముందు క్షమాపణ అడుగుతుందేమో. అడిగితే పోయేది కదా. ఎంతగా క్షమించమన్నా ఝాన్సీ అమ్మ తనని దగ్గర కూడా రానివ్వదు. వదిలేయ్. బంగారి, ప్రెస్ మీటే వద్దు. శేషు, బావా. మీడియా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు, సరేనా? ఆ. ఏయ్! షిట్! చూసావా రవి, ఎంత జరిగిన తర్వాత కూడా ఎంత పొగరుతో ఉందో. నీ మాట అసలు వినటమే లేదు. నువ్వు టెన్షన్ అవ్వకలే బేబీ, వదిలే. అవమానం తనకేగా. మేడం, మీ సీక్రెట్ రెసిపీస్ అన్నీ లీక్ అయ్యాయి. మీ కంపెనీ మీద మీకున్న నమ్మకమే పోయిందని అందరూ మాట్లాడుతున్నారే, మీరేమంటారు మేడం? మీ కంపెనీకి ఉన్న షేర్ వాల్యూ అంతా ఇప్పటికే పడిపోతూ ఉంది మేడం. ఆంధ్రప్రదేశ్ లోనే టోటల్ ఫుడ్ ఇండస్ట్రీలోనే నంబర్ 1 పొజిషన్ లో ఉన్న ఝాన్సీ ఫుడ్స్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టు. ఒక నిమిషం, నేను చెప్పేది అందరూ క్లియర్ గా వింటారా? మధ్యలో ఎవరు మాట్లాడకండి. ఝాన్సీ ఫుడ్స్ సీక్రెట్ రెసిపీస్ అన్నీ లీక్ అయ్యి బయట వైరల్ అవ్వడం మీ అందరికీ తెలుసు. దానికి సంబంధించి ఎన్నో విమర్శలు వచ్చిన మాట నిజమే. దానివల్ల మాకెన్నో విమర్శలు వచ్చాయి. షేర్ వాల్యూ పడిపోయింది. ఇన్వెస్టర్స్ అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఏమైనా మా వైపు నుంచి ఏం జరిగిందన్న నిజం మీకైతే చెప్పాలనుకుంటున్నాను. ఏంటా నిజం మేడం? లీక్ అయింది ఝాన్సీ ఫుడ్ రెసిపీసే కాదు. ఫుడ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా నంబర్ 1 పొజిషన్లో ఉండడం అంత ఈజీ కాదు. ఒక చిన్నపాటి బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్లకే 100 మంది శత్రువులుంటారు. మరి ఝాన్సీ అమ్మకి ఎంతమంది శత్రువులుంటారు? అలాంటి వాళ్ళు మా మీద బురద చల్లాలని శత్రువులంతా మనుషుల్ని పెట్టించి ఒక తప్పుడు రెసిపీని లీక్ చేసి అవి మావే అని ముద్ర వేశారు. అవసలు ఝాన్సీ మేడం రెసిపీసే కాదని మీరు ఎలా చెప్పగలరు? ఎలా అంటే ఆ రెసిపీస్ని నోట్స్లోనూ డాక్యుమెంట్లోనూ రాసి పెట్టే అలవాటు మా ఝాన్సమ్మకి అస్సలు లేదు. ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద ఇండస్ట్రీ నడుపుతున్నారు, మీరు ఎలా డాక్యుమెంట్ చేయకుండా ఉంటారు? ఈ రెసిపీస్ అన్నీ ఝాన్సమ్మకి వాళ్ళ అమ్మ అమ్మమ్మ అని తరతరాలుగా వస్తూ చెప్పుకుంటూ వచ్చినవి. ఆ తర్వాత ఆవిడే సొంతంగా రెసిపీస్ని కనిపెట్టారు. మీరే చెప్పండి, మీ అమ్మ అమ్మమ్మలు రెసిపీస్ ఎక్కడైనా రాసి పెట్టుకుంటారా? లేదు మేడం, రాయరు. రాయరు కదా. అదే అలవాటు ఝాన్సమ్మది కూడా.